హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు మనమందరం అడిగే అనేక ధార్మిక సందేహాలను నివృత్తి చేస్తున్నటువంటి చిర్రావురి గారు ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే చిర్రావురి గారు. శ్రీమాత్రే నమః తల్లి. కార్యక్రమానికి స్వాగతం అండి. కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. కాల్స్ ఇంకా కనెక్ట్ అవ్వలేదు అనుకుంటా గురుగారు. అదేనమ్మా, ఎందుకంటే మనకు వచ్చే కార్యక్రమానికి ఫోన్ చేసేవాళ్ళు ఎవరైనా సరే కాల్ కనెక్ట్ అయిన తర్వాత టీవీ సౌండ్ తగ్గించకపోతే మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు కనుక టీవీలో సౌండ్ వినపడితే మాకు ఆటోమేటిక్గా కాల్ కట్ అయిపోతుంది. ఇప్పుడు జరిగింది అదే. వాళ్ళు టీవీ సౌండ్ పెట్టుకున్నారు, హలో అన్నారు, కాల్ కట్ అయిపోయింది. అందుకని ఎవరైనా సరే నాతో మాట్లాడేటప్పుడు టీవీ సౌండ్ తగ్గించుకొని ఈ కార్యక్రమానికి ఫోన్ చేయండి. ఫోన్ కనెక్ట్ అయ్యాక టీవీ సౌండ్ తగ్గించండి. అలాగే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసేవాళ్ళు చాలామంది ఏ నెంబర్ కనపడితే ఆ నెంబర్కి ఫోన్ కొట్టేస్తున్నారట. చాలా కంప్లైంట్లు వచ్చాయి మాకు. కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్లు కూడా కొట్టేస్తున్నారట. అలా కొట్టద్దు. ఇక్కడ పైన ఏవైతే నెంబర్లు ఉన్నాయో లైవ్ వచ్చేటప్పుడు ఈ పైన కనపడే నెంబర్లకి మాత్రమే మీరు ఫోన్ చేయాలి తప్ప ఇంకో నెంబర్కి ఫోన్ చేయకూడదు. అలాగే ఈ లైవ్ జరుగుతున్నంతసేపు మాత్రమే పైన కనపడే నెంబర్లకి ఫోన్ చేయాలి. లైవ్ అయిపోయాక ఫోన్ చేయడానికి పనికిరాదు. లైవ్లో ఉన్నప్పుడు మాత్రమే పైన కనపడేటటువంటి నెంబర్లకి మాత్రమే ఫోన్ చేయాలి. గుర్తుంచుకోండి. కాలర్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా, మీ పేరు? నేను విజయవాడ నుంచి చేస్తున్నాను. నిర్మలాదేవి. నిర్మలాదేవి గారు మాట్లాడండి అమ్మా చిర్రావురి గారితో. చెప్పమ్మాయ్. హలో, నేను 2014 నుంచి చూస్తున్నానండి మీ ప్రోగ్రాం. సంతోషం తల్లి. నేను మా కులదేవత మూలం కూడా కొనుక్కున్నాను. అలాగా? నక్షత్రాల పూజ కూడా చేసుకున్నానండి. ఎలా ఉంది చేసుకున్న తర్వాత? అప్పుడు బాగానే ఉందండి. ఒక సంవత్సరం నుంచి బాగోట్లేదు నాకు. ఈ సంవత్సరం నుంచి బాగోట్లేదు. ఆరోగ్యం కూడా బాగోట్లేదండి. ఎంత మీ వయసు ఎంత? నా వయసు 60 ఉంటాయండి. మరి వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం మీదే కదా ఇబ్బంది పడేది. అవునండి. అవునమ్మా పాపం. మొన్న సిద్ధాంతం కూడా వచ్చారు. నేను రాలేకపోతే ఇన్ని పంపించాను. అలాగా? కొండశెట్టి ముత్యాల గోత్రం అని ముత్యాల గోత్రం ముడుపులకు కూడా డబ్బులు పంపించామండి. అవునవును, పంపించారు. ఏమన్నారు సిద్ధాంతం వచ్చి? రాముల వారికి కూడా 116 రూపాయలు ఇచ్చాము. అవును, శ్రీలంక రామాలయానికి కూడా ఇచ్చారు. ముత్యాల గోత్రం. అవునవునవును. ఇంకా ఎవరన్నా ఇవ్వాలనుకుంటే నేను సిద్ధాంతం వస్తాను కదా, డైరెక్ట్ గా నా చేతికే ఇవ్వచ్చు. సరే సరే. అదే అండి, నేను కొంచెం డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చానండి. అవి రావట్లేదు. ఓ సంవత్సరం నుంచి ఇబ్బంది పెడుతున్నారు. అంతకితం ఇచ్చారు వడ్డీ డబ్బులు. అవి ఓ సంవత్సరం నుంచి రావట్లేదండి. సరే, కులదేవతను గట్టిగా పూజ చేయండి తెల్లవారుజామునే. చేస్తున్నానండి. 5:30కే లేచి చేస్తున్నానండి. చెయ్యండి, అలా చెయ్యండి. మీరు సంకల్పం చెప్పేటప్పుడు డబ్బులు తిరిగి రావడానికని సంకల్పంలో చెప్పుకోండి. పూజ చేసే ముందు సంకల్పం చెప్పుకుని చేయండి, తప్పకుండా తిరిగి వస్తాయి. సరే. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? రమేష్. చెప్పమ్మా. రమేష్ భూపాలపల్లి. చెప్పు నానా. శ్రీమాత్రేనమ్మా బాగారు. చెప్పు నానా. మీ శనివారం నాడు మీరు వస్తారు కదా. శనివారం వస్తే మ్యూజియం వస్తాను బాగారు. ఏంటమ్మా? సిద్ధాంతం మ్యూజియం వస్తాను శనివారం నాడు. నువ్వు కూడా వస్తున్నావా? ఓ, వెరీ గుడ్. మీతోని బొట్టు పెట్టించుకొని మీ ఆశీర్వాదం తీసుకొని మిమ్మల్ని చూడాలని బాగా కోరికుంది బాగారు. వచ్చే మరి. వస్తున్నా బాగారు. అలా వచ్చేటప్పుడు ఏం చేస్తావంటే శ్రీలంకకి రామాలయం విరాళం కూడా పట్టరా. తప్పకుండా. నువ్వు ఇచ్చినా సరే మళ్ళీ పట్టరా. ఇంకోటి బాగారు. చెప్పమ్మా. మీరు మా టీపర్ సీత అక్కయ్యతోని మీరు ఒక మాట అన్నారు కదా. టీపర్ సీత గారితో ఏమన్నాను? మా అక్కయ్యతోని నువ్వు కీర్తి రెడ్డి లెక్క నువ్వు ఉంటావు, నేను మహేష్ బాబు లెక్క ఉంటావు చెప్పి అన్నావు కదా. అన్నానా? అన్నావు కదా ఇదారకు. ఆవిడ కీర్తి సురేష్, నేను మహేష్ బాబునా? కీర్తి రెడ్డి నువ్వు మహేష్ బాబు. కీర్తి రెడ్డా? ఓకే, కీర్తి రెడ్డి. అర్జున్ సినిమా అంటావా? అయితే నువ్వు మన 5 రోజుల కింద మన హాఫ్ షర్ట్ వేసుకుని వస్తున్నావా? హాఫ్ చొక్కా వేసుకున్నా లైవ్ లో. హాఫ్ షర్ట్ లా సేమ్ మహేష్ బాబు ఉన్నారు గురువారు మీరు. అవునా? సేమ్ అర్థం నాకు అట్లా అనిపించింది గురువారు. సంతోషం. ఇంకో విషయం చెప్పనా? మహేష్ బాబు కంటే నేను 5 ఏళ్ళు చిన్నోడిని. తెలుసు బాగారు. ప్రభాస్ నేను సంవత్సరమే తేడా. ప్రభాస్ కి నాకు 8 నెలల తేడా. అందుకని ఎప్పుడు నేను ప్రభాస్ తోటి మహేష్ బాబు తోటి పోల్చుకుంటాను. నేను ఎప్పుడు ప్రభాస్ నాకంటే 8 నెలల చిన్నోడు. ప్రభాస్ ఏమో నాకంటే 8 నెలల చిన్నోడు. మహేష్ బాబు ఏమో నాకంటే 4.5 సంవత్సరాల పెద్దోడు. అదే మీరు మహేష్ బాబు బాగుందని అని చెప్పండి అన్నారు. అట్లా జోక్ బాగారు. జోక్ బాగుంది. శ్రీమాత్రేనమ్మా బాగారు. సంతోషం అన్న. రా సిద్ధాంతం రా. జయం నాన్న, జయం.
నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. మీ పేరమ్మా? జయ గారు ఎక్కడి నుంచి? చిర్రావురు గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. చెప్పు తల్లి. అది తద్దినాలు పెట్టినప్పుడు గురుగారు ఫోటోకి గంధం పెట్టాలా లేక విభూతి పెట్టాలంటారా? అంటే మామూలుగా మగవాళ్ళకైతే గంధము కుంకుమ పెట్టచ్చు, ఆడవాళ్ళలో ముత్తైదువులు అయి ఉంటే కనుక గంధము కుంకుమ పెట్టచ్చు, ఆడవాళ్ళలో ఒకవేళ వైధవ్యం పొందిన స్త్రీలు అయితే గంధం ఒకటి పెట్టే వదిలేయాలి. ఇంకొకటి గురుగారు, ఆ రోజు గడపలు కడగచ్చు గురుగారు? మామూలుగా మీరు గడపలు కడిగేది గుమ్మలో నీళ్లు చల్లుకుని చల్లుకోవచ్చు. ఆ ఒక్క రోజుకే ముందు పితృకార్యం చేసుకోవాలి, తర్వాత దేవుడి పూజ. ఇంకొకటి గురుగారు, అది ఇప్పుడు అమ్మవారికి లక్ష్మీదేవి ఉంటది కదా, లక్ష్మీదేవిలో నేను బియ్యం పోసి లక్ష్మీదేవిని పెడతా గురుగారు. ఆ బియ్యాన్ని ఏం చేయమంటారు? బియ్యాన్ని ఎక్కడన్నా అయ్యగారికి ఇచ్చేసేయమ్మా, తర్వాత కొంచెం ఎక్కువ అయ్యాక అయ్యగారికి ఇచ్చేసే. అయితే విడిగా పెట్టచ్చా అయ్యగారు? పెట్టచ్చమ్మా. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ మీ పేరు? హైమావతి అండి, హైదరాబాద్ నుండి అండి. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా హైమావతి. శ్రీమాత్రే నమ గురుగారు. శ్రీమాత్రే నమః. శనివారం రోజు మా బాబు మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఆశీర్వాదం ఇవ్వండి గురుగారు. మీ పాప పేరేంటమ్మా? బాబు పేరు సాయి వివేక్ గురుగారు. సాయి వివేక్ ఆశీస్సులు. మీ ఆశీర్వాదం వల్ల మా అమ్మాయి మంచిగా జాబ్ లో జాయిన్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంటుంది. సంతోషం తల్లి. అందుకని బాబుకు కూడా ఆశీర్వాదం ఇవ్వండి గురుగారు. ఆశీస్సులు తల్లి, ఆశీస్సులమ్మా. ఓకే గురు. జయం నాన్న. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా మీ పేరు? హలో. మీ పేరు? నాగశ్రీ. నాగశ్రీ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? కాకినాడండి. చెప్పమ్మా. అదే ఇప్పుడు గురువు గారు, ఇప్పుడు మా అత్తయ్య గారు చనిపోయింది. ఎప్పుడు? అంటే ఆవిడకి పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అవ్వలేదు, అత్తయ్య గారు చనిపోయింది. ఇప్పుడు మాకు మైలు ఉంటుందా? ఎక్కడ అంటే మీ మేనత్తనా? అవును, డాడీ చెప్పింది. ఉంటుందిగా మరి, 3 రోజులు ఉంటుంది కదమ్మా. అంటే మేము చేసుకోవచ్చా? ఆ 3 రోజులు అయిపోయాక చేసుకోవచ్చు. అంటే కార్యం అయిపోయింది. కార్యం అయిపోతే చేసుకోవచ్చమ్మా. చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అదే అండి. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. హలో అమ్మా మీ పేరు? నమస్తే అండి. నమస్తే గురుగారు అండి. చెప్పమ్మా ఎవరు? శ్రీ మాత్రేనమ్మా. మేము ఒరిస్సా నుంచి మాట్లాడుతున్నాం అండి. పేరు చెప్పమ్మా. రోజా. రోజా చెప్పమ్మా. మేమేమో ఎంత డబ్బులు పెట్టినా ఇంట్లో నిలవదండి. మేము అద్దెంట్లో ఉంటున్నాము. అంటే ఇప్పుడు నాకు కొద్దిగా సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంది. ఏ పూజ చేస్తే వస్తుందండి గురుగారు? ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకోమ్మా. అంటే అష్టోత్తరాలు ఏమైనా చేసుకోవాలండి? శివారాధన, లక్ష్మీదేవి పూజ చేసుకో, కులదేవత ఆరాధన చేసుకో. కులదేవత అంటే మా అత్తగారు వాళ్ళకి ఎవరికి తెలియదు. ఒకసారి కనుక్కోండి, పెద్దవాళ్ళని కనుక్కొని, ఎవరైనా తెలిసిన వాళ్ళని కనుక్కొని చేసుకో తల్లి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి మీ పేరు? గౌతమ్. గౌతమ్ గారు ఎక్కడి నుంచి? రామ్నగర్. గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం. చెప్పు నాన్న. అయితే మా బెడ్రూమ్ లో బీమ్ ఉంది, దాని కింద పడుకోకండి. ఏముందమ్మా బెడ్రూమ్ లో? బీమ్ ఉందా? అంటే ఇట్లా అంటే బీమ్ కింద పడుకోకూడదు, పక్కకి పడుకోండి. ఓకే. జయం అండి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో. నమస్తే అండి మీ పేరు? నా పేరు వెంకటరామన్ అండి. ఎక్కడి నుంచి? నేను సామలకోట నుంచి అండి. చిర్రావురు గారితో మాట్లాడండి. చెప్పమ్మా వెంకటరమణ. గురువు గారు మొన్న వచ్చామండి, చిత్తాంతం వెళ్ళాం గురుగారు.
అక్కడ ఆయన దర్శనం చేసుకున్నామండి గురువు. దర్శనం చేసుకున్నామండి. అక్కడికి వెళ్ళొచ్చా కొంచెం బాగుందండి. ఇల్లు అది కట్టుకుంటున్నామండి. ఆ పనులన్నీ పూర్తి అవ్వాలని స్వామిని అనుకుంటున్నామండి. దండం పెట్టుకున్నావా? మీరు వస్తా అంటున్నారు కదండి, వచ్చే వారం వద్దామనండి. రా మరి. కొంచెం రుణ బాధలు కూడా ఉన్నాయండి, వాటి గురించి ఇబ్బంది ఎక్కువగా ఉందండి. అవునా? సరే రామ్మ, వచ్చి స్వామివారిని గట్టిగా దండం పెట్టుకో. ఇంకో స్వామి ఉన్నాడు అక్కడ పక్కన, శివుడు కేదారేశ్వరుడు, ఆయనకు కూడా పెట్టుకో దండం. సరేనా? జయందమ్మ. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నా పేరు లక్ష్మి అండి, వేమవారి నుంచి చేస్తున్నానండి. మాట్లాడండి అమ్మా గురువు గారితో. లక్ష్మి చెప్పమ్మా. గురువు గారు నమస్తే అండి. చెప్పు తల్లి. శ్రీమాత్రేనమ్మా అండి. చెప్పు తల్లి. అదే గురువు గారు, నేను కొన్ని మాటలు చెప్పాలండి. చెప్పు మరి. ఎప్పుడు 2 నెలలు పెట్టి చేస్తున్నానండి, కలవట్లేదండి. నాకు ఈ రోజు కలిసిందండి లక్కీగా. నేను అసలు ఈ టీవీ ఉన్నదనే తెలియదండి. అయ్యో. 2 నెలలు బట్టి ఛానల్ మార్చుంటే మీరు కనిపించారండి. మీరు కనిపించిన కానీ చూస్తున్నానండి. సిద్ధాంతం వెళ్ళానండి, 4 వారాలు వెళ్ళాను, రేపు 5వ వారం అండి. సంతోషం. మిమ్మల్ని కలుద్దామని చాలా ఆతృతగా ఉన్నానండి. అవునా? చాలా ఇదిగా ఉన్నానండి. ఎంతకి శనివారం వస్తుందా అని చూస్తున్నానండి. అవునా? వస్తున్నావా సిద్ధాంతం ఈ వారం? వస్తానండి. ఏ చీర కట్టుకుని వస్తావు? అది పసుపు రంగు చీర అండి. కట్టుకుని పొద్దున్న 8 వచ్చేయండి, లేట్ చేయకండి, ఎండ వచ్చేస్తుంది కదా పొద్దున్నే. అలాగే అలాగే గురువు గారు, అందుకని త్వరగా వచ్చేయండి, త్వరగా ముగించుకుందాం. మిమ్మల్ని ప్రశ్నలు అడిగిదాం అనుకున్నారండి. అది ఏమైందంటే చెప్తున్నారండి, ఎదరోళ్ళు ఎవరో అడుగుతున్నారండి, నాకు ఉపయోగపడుతున్నాయండి గురువు గారు. నీ ప్రశ్నలు వేరే వాళ్ళు అడిగేస్తున్నారా? అవును గురువు గారు. సంతోషం. దేవుడి కాడ నిలబడి దేవుడి వల్ల నిల్చొని ఉంది గురువు గారు, నిల్చొని చేసుకోవాలా, అది ఎవరో అడిగారు గురువు గారు. ఆచమనం కూర్చుని చేసుకుని, సంకల్పం ఆచమనం కూర్చుని చేసుకుని దీపం పూజ నిలబడి చేసుకోవచ్చు. అలాగే చెప్పారు. మళ్ళీ ప్రసాదం, తీర్థ ప్రసాదాలు కూర్చుని తీసుకోవాలి. చెప్పారు గురుగారు. అదేనమ్మా, అది గుర్తుపెట్టుకున్నాను గురువు గారు. రెండోది ఏంటంటే గురువు గారు, మొన్న మంగళవారం చేయమని చెప్పారు కదా గురుగారు, ఆర్థిక ఇబ్బందులు, అదే వ్యాపారం బాగోలేదు, అప్పులు అయిపోయాం గురువు గారు బాగానే. మా అబ్బాయి మా ఆయన కూడా కష్టపడతారు గురువు గారు, కానీ అప్పులుగా ఉన్నాం గురుగారు. అది కూడా ఎవరో అడిగారు గురుగారు మొన్న ఓటలో ఇలాగా. అవునవును అడిగారు. ఆ పరిహారం నాకు కూడా పనికొచ్చింది అనిపిస్తుందండి. అలాగేనమ్మా, అందుకే మంచి మంచి పరిహారాలు అడిగితే 10 మందికే పనికొస్తాయి. అదేండి, నాకు నిజంగా మీరు దేవుడేనండి. అసలు ఈ ఛానల్ ఉందనే తెలియదు గురువు గారు నాకు. తర్వాత చూసిన ఛాన్స్ కదా 5వ అవ్వకి మా మనవడండి 3వ క్లాస్ చదువుతున్నాడండి. 5 అయిపోయింది నానమ్మ, మీ గురువు గారు చెప్తారు అంటాడండి. చాలా సంతోషం. మా ఇంట్లో అందరూ చూస్తామండి. సంతోషం తల్లి. ఫస్ట్ అండి నాకు సిద్ధాంతం అంటే ఎక్కడ తెలిసింది కాదండి. ఫస్ట్ రోజు అండి నేను ఎలా వెళ్తానో అనుకుని భయపడ్డాను కానండి, బస్సు ఎక్కానండి, సరిగ్గా అక్కడ దిగానండి. ఊళ్ళోనే దిగావు సిద్ధాంతం? వెళ్ళి దారిలో దిగానండి. ఆ వెంకన్న బాబు తీసుకెళ్ళినట్టే, చెయ్యేసి తీసుకెళ్ళినట్టే, ఇదే గుడి అని చూపించినట్టు అనిపించిందండి నాకు. అవునా? డైరెక్ట్ గా వెళ్ళిపోయానండి ఒకదాన్నే. స్వామి తీసుకెళ్తాడమ్మా, మనం గట్టిగా సంకల్పం చేసుకోవాలి. తీసుకెళ్లారండి. అవునమ్మా. 3వ వారం అండి బస్సు ఎక్కుదామని కూర్చున్నానండి. అక్కడ కూర్చుంటే ఎదురుగుంటా గుళ్ళు కనపడ్డాయండి. మీరు చెప్పారు కదండి, ఆ గుళ్ళు 2 కనిపించాయండి. గుడి కనపడి నీది ఏం గుడి అంటావో, ఒకసారి వెళ్తే బాగుంది అనుకున్నానండి. మీరు చెప్పారండి ఆ గుడి గురించి. గోపాల స్వామి గుడిలో మాధవ స్వామి దగ్గరికి వెళ్ళావా? గుడి అండి. అవునమ్మా, వెళ్ళానండి. మన వారు వెళ్ళి గోపాల స్వామి గుడికి వెళ్ళండి, అప్పుడు వెంకమ్మ గుడికి వెళ్ళానండి. సంతోషం. మీరు అలాగన్నా నన్ను గుర్తు పెట్టుకోవాలి గురువు గారు. నా పేరు లక్ష్మి అండి. అలాగేనమ్మా, అలాగే అందరినీ గుర్తు పెట్టుకుంటా. 10,000 మంది వస్తే 10,000 మందిని గుర్తు పెట్టుకుంటా నేను. అదే గురువు గారు, మా ఇంట్లో మీరు నిజంగా మా ఇంట్లో సభ్యులాగా ఉన్నారండి. 5వ రోజు మిమ్మల్ని కంపల్సరిగా ఒకసారి చూడకపోతే కనుక కరెంట్ పోతే ఒక గదిలో వేసిపోతానండి నేను. అంత ఇష్టం అండి. సంతోషం తల్లి, రండి శనివారం రండి. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? వెంకటలక్ష్మి అండి. ఎక్కడి నుంచి?
బాధ్యత అండి వైజాగ్. మాట్లాడండి అమ్మా గురువు గారితో. వెంకటలక్ష్మి చెప్పమ్మా. శ్రీమాతే అండి. చెప్పమ్మా. అదే మా పాప గారికి 10th వస్తుందండి ఇప్పుడు. అదే చదివింది మర్చిపోతుందండి. బాగా నక్షత్రం అండి. అయితే చదివింది మర్చిపోకుండా ఉండాలంటే హయగ్రీవుడు, దక్షిణామూర్తి, సరస్వతి ఈ 3 శ్లోకాలు చదువుకోవాలి. నేను మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోలని చేసి పెట్టే మంత్రాల వీడియోలు ఓసారి చూడండి అమ్మా. జయం. మా బాబు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు విజయ అండి. విజయ గారు ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చిర్రావూరి గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా విజయ. విజయవాడ నుంచి. అమ్మాయి టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడమ్మా నాతోటి. హలో, నమస్తే గురువు గారండి. అమ్మాయి టీవీ సౌండ్ తగ్గించమ్మా. అండి పాప గురించి అడగాలండి. మా నువ్వు టీవీ సౌండ్ తగ్గించకపోతే కాల్ కట్ అయిపోతుంది. కట్ అయిపోయింది. కాల్ కలవగానే మన వాళ్ళు హలో అనగానే, ఇక్కడ సంతోష్ గారు హలో అనగానే వెంటనే మీరు టీవీ సౌండ్ ఆపేయాలి ముందు అర్జెంటుగా. టీవీ ఆపద్దు, టీవీ సౌండ్ ఆపండి. ఆపి ఫోన్లో మాట్లాడండి. వెనకాల మాకు టీవీ సౌండ్ వినపడింది అనుకో కాల్ కట్ అయిపోతుంది. జాగ్రత్త. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా, మీ పేరు? నా పేరు లాలయ్యమ్మ, ఏలూరు జిల్లా నూజివీడు నుంచి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. గురుగారు నమస్తే. చెప్పండి చెప్పండి చెప్పండి. మా గ్రామంలో చిన్న గంగానమ్మ గుడి ఒకటి కట్టుకుంటున్నామండి. సరేనండి. 14 ఏళ్ళుగా నవరాత్రులు చేసుకుంటున్నాం. సరస్వతి పూజ రోజున పిల్లల్ని కొంతమంది కూర్చోబెట్టి చేసుకుంటున్నాం. ఓ సంతోషం. అయితే బలువులు లేకుండా చేద్దామని మేము అంటున్నాం. కొంతమంది ఏమో అక్కడ రక్తం చూపిస్తామని కొంతమంది అంటున్నారు. మరి పరిష్కారం ఏం చేయమంటారు గురుగారు? గుమ్మడికాయ, కూర గుమ్మడికాయ ఉంటుంది కదా, దాంట్లో వసంతం పోసి మీరు సున్నము పసుపు కలిపితే దాన్ని వసంతం అంటారు. సున్నం నీళ్లు పసుపులో కలిపితే దాన్ని మీరు దిష్టి తీసి కొట్టేశారంటే మీరు బలిచ్చేసినట్టే. గుమ్మడికాయ వసంతం గుమ్మడికాయ కొడితే ఇంకా వేరే జంతు బలి అవసరం లేదు. మాట్లాడాము. అయ్యగారు చెప్పిన వాళ్ళు విన్నట్లేరు. మేము ఖచ్చితంగా అక్కడ కోసుకోవాలి అని పట్టుపడుతున్నారు. అంటే అది గ్రామదేవత గుడేమో కదా. గంగానమ్మ గుడి అని పేరే గాని నవరాత్రులు 9 రోజులు కుంకుమర్చిన. అదే అదే కరెక్టేనండి. వాళ్ళు కోసుకునే వాళ్ళు పక్కన దూరంగా కోసుకుంటారు. మనం ఏం చేయలేము దానికి. వాళ్ళు చేసే వాళ్ళ నమ్మకం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు, కాదనకూడదు మనం. మీ ప్రకారం మీరు చేసుకోండి. అంటే నవరాత్రులను సరస్వతి పూజ చేసుకోవచ్చా? బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అమ్మవారి క్షేత్రాలు ఎక్కడైనా చేసుకోవచ్చు. అంటే వీళ్ళు రత్నం చూపిస్తా అంటున్నారు గుడి ముందు. గుడి ముందు కాకుండా కాస్త పక్కన ఎక్కడైనా చేసుకోమని చెప్పండి. జయం నాన్న, జయం జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయింది. ఎప్పుడైనా సరే దేవతలకి జంతుబలి ఇవ్వాలని ఏం లేదు. యథార్థానికి ఎప్పుడైనా సరే గుమ్మడికాయ, కూర గుమ్మడికాయ ఉంటుంది కదమ్మా, దాన్ని ముచ్చికి జాగ్రత్తగా 4 వైపులా కట్ చేసి ఇంత పీస్లాగా తీసి సున్నం నీళ్లు పసుపు కలిపితే వసంతం అంటారు దాన్ని. ఆ వసంతం పోసేసి మళ్ళీ అది పెట్టేసి ఏదైతే మనం ముచ్చిగా కోసామో అది పెట్టేసేసి దాన్ని దిష్టి తీసి కొట్టేసామంటే జంతుబలి ఇచ్చేసినట్టే. కూష్మాండ బలి అని దీనికి పేరు నేను చెప్పిన దానికి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. హలో అమ్మా. అండి. శ్రీమాత్రే నమః అమ్మా. మీ పేరు? నా పేరు పద్మావతి అండి. శ్రీరామ్ చేస్తున్నాను. చిర్రావూరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా పద్మ. శ్రీమాత్రే నమః స్వామి. స్వామి మేము పద్మశాలీలము. మా ఇంటి దేవుడేమో లక్ష్మీ నరసింహస్వామి, మా కులదేవుడేమో భావనరసి స్వామి. మీరు కులదేవత పూజ చేసుకోవాలని చెబుతున్నారు కదా, అది ఇంటి కులదేవత కులదేవత వేరు, ఇంటి దేవుడు వేరు, ఇలవేల్పు వేరు. ఇలవేల్పు అంటే మనం పిల్లల జుట్టు పుట్టు వెంట్రుకలు ఏ ఊళ్ళో ఇస్తామో ఆ దేవుడు మన ఇలవేల్పు దేవుడు. ఇంటి దేవుడు వేరు. మన ఇంటికి మన పూర్వీకులు ఏ పూజ చేసినా సరే, ఏ పండగ చేసినా సరే నైవేద్యం పెట్టేటువంటి దేవుడేమో ఇలవేల్పు. అలాగే ప్రతి కులానికి ఒక అధిష్టాన దేవత ఉంటుందమ్మా, ఆవిడ్నే
కులదేవత అంటారు. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరమ్మా? పద్మావతి అండి. పద్మావతి గారు ఎక్కడి నుంచి? బాపట్ల నుంచి. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. ఏంటి, నమస్తే అండి. చెప్పు తల్లి. శ్రీమాత్రే నమః. అది 2 ఇది కట్టామండి డబ్బులు. మూల నక్షత్ర బద్ది కట్టాం. ఓహో. మూల నక్షత్రం, పుబ్బ నక్షత్రం 2 బలి నక్షత్రాలే. వాటి కంపల్సరీ నక్షత్ర బలి చేయించవలసిందే. డబ్బులు కట్టాము. అది చేయించాలమ్మా. నక్షత్ర బలి మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 27 నక్షత్రాల్లో 18 నక్షత్రాలని బలి నక్షత్రాలు అంటారు. అవి భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, అశ్విని, మఖ, ఉత్తర, హస్త, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి. ఈ 18 నక్షత్రాలని బలి నక్షత్రాలు అంటారు. ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా నక్షత్ర శాంతితో పాటు నక్షత్ర బలి కూడా చేయించాలి. అలా చేయిస్తేనే ఈ పవర్ఫుల్ నక్షత్రాలు అన్నమాట ఇవి. వీటికి ఉన్నటువంటి ఆ పవర్ వల్ల ఏదైతే లాక్ అయిపోయాయో యోగాలన్నీ, ఆ యోగాలన్నీ కూడా యోగిస్తాయి. అలాగే ఒకే నక్షత్రంలో ఇంట్లో 2 కానీ 3 కానీ ఉంటే దాన్ని ఏకనక్షత్ర దోషం అంటారు. దానికి కూడా పరిహారం చేయించుకోవాలి. తప్పదమ్మా, చేయించాల్సిందే. చేయించిన తర్వాతే వాళ్ళకి యోగాలు యోగిస్తాయి. జయంతల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా, మీ పేరు? ఎవరో ఒకళ్ళు మాట్లాడండి. హలో, చెప్పమ్మా. హలో, ఏ ఊరమ్మా నీది? హలో, ఏ ఊరు నీది? మనదేనా? హలో, హలో లేదు గిలేదు అయిపోయింది. ఇంక ఇన్నిసార్లు 3 సార్లు అడిగాను. ఇంక అంతకుమించి నేను అడగను, నా వల్ల కాదు. నెక్స్ట్ కాల్. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. హలో. ఎప్పుడన్నా కార్యక్రమానికి కాల్ కలిసిన వెంటనే ఫస్ట్ టీవీ సౌండ్ తగ్గించండి. ఫోన్ మన వాళ్ళు ఎత్తగానే టీవీ సౌండ్ తగ్గిస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. మీరు టీవీ చూసుకుంటూ ఫోన్ చెవిలో పెట్టుకుని ఆ టీవీలో మాట వింటూ ఇక్కడ మాట్లాడేస్తే కనుక మీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది. కాల్ కట్ అవుతుంది, వెనకాల వాళ్ళకి కాల్ కలవదు. జయం. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా, మీ పేరు? రమా అండి. రమా గారు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. చిర్రావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు, నాకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి గురుగారు. సరేనమ్మా. నాకు కొంచెం మంచిగా రాసేటట్టు ఆశీస్సులు ఇవ్వండి గురుగారు. నువ్వు బాగా చదువుకున్నావా? నేను అంతా మంచిగా చదువుకున్నాను గురుగారు. నువ్వు బాగా చదివావు కాబట్టి నువ్వు చదివిన వాటిలోవే క్వశ్చన్స్ రావాలని నేను కూడా ఆశీర్వదిస్తున్నానమ్మా నిన్ను. ధన్యవాదాలు గురుగారు. అలాగే మా మామ జర్మనీకి వెళ్తున్నారు గురుగారు. ఆయనకు అక్కడ తొందరగా జాబ్ వచ్చేటట్టు చూడండి గురుగారు. చదువు అయిపోయింది ఆయనది? అయిపోయింది గురుగారు. సరేనమ్మా, ఆయన కూడా మంచి జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను తల్లి. ధన్యవాదాలు. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? రాజేశ్వరి. ఎక్కడి నుంచి? పాల్వారు. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా రాజేశ్వరి. నమస్తే అండి. చెప్పు తల్లి. ఇంట్లో పిచ్చుకలు పూడెత్తి పిల్లలు చేయొచ్చంటారా? చేయొచ్చు. అంటే లోపల పిల్లలు అరుస్తున్నాయండి తీసుమని. అవి ఏం కాదమ్మా, పిచ్చుకలకి ఏం కాదు, కానీ వాటి కోసం పాములు రాకుండా చూసుకోండి. పైన అండి అదే సీలింగ్ లో ఉన్నాయి. అదే అదే. మా అబ్బాయికి ఉద్యోగం రావాలని దీవిస్తుంది. మీ అబ్బాయి పేరేంటి? ఉదయ్ భాస్కర్. ఉదయ్ భాస్కర్కి ఉద్యోగం రావాలి. జయం. ఆశీస్సులు ఇవ్వండి. ఆశీస్సులమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం. మీ పేరమ్మా? గురువు గారు. నమస్కారం గురువు గారు. ఎవరమ్మా మాట్లాడేది? తాడపత్రి గురువు గారు. రోజారాణి గారు. రోజారాణి చెప్పమ్మా. నాకు 2 సందేహాలు ఉన్నాయి గురువు గారు. ఎంతో వేలాది మంది చూస్తుంటారు, ఇది అడగచ్చా లేదా అది నాకు డౌట్ వచ్చి నిన్ను కాక అడుగమ్మా. అడుగు అడుగు అడుగు. ఇప్పుడు మాకు వచ్చేసి ఇబ్బంది ఎంతో అయింది గురువు గారు. మాకు 10 రోజులు అవుతుంది. ఇండ్లందు కడుక్కోవచ్చా లేదా అని అదొక డౌట్ గురువు గారు. మైలు అయిపోయిన తర్వాత కడిగేసుకోవచ్చు.
అది 10 రోజులు అవుతుంది గురువు గారు. అదే అదే ఒకసారి మీ ప్రాంత ఆచారం ఎన్ని రోజులకి మైలు అయిపోతుందో కనుక్కోండి అయ్యగారిని. అయిన తర్వాత కడిగేసుకోవచ్చు. అట్లానే గురువు గారు పండగ రోజు పండగ పద్దనానంగా అఖండలం పెట్టుకుంటారా, అట్లా పెట్టుకోవచ్చా గురువు గారు? ఇది ఒక సందేశం. పెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. జయం నాన్న జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు ఏర్బాబు అండి. ఎక్కడి నుంచి? తాడేపల్లిగూడెం అండి. ఏర్బాబు అండి. మాట్లాడండి అమ్మా. ఏరబాబు చెప్పమ్మా. అదే అండి, మొన్న సిద్ధాంతం వెళ్ళామండి, 4 వారాలు అయిందండి. టీవీ సౌండ్ తగ్గించాలి ముందు. టీవీ సౌండ్ తగ్గించకపోతే కాల్ కట్ అయిపోతుంది. అయిపోయినట్టుంది కదా కాల్. అయిపోయింది. అదే. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో నమస్తే అమ్మా, మీ పేరు? శ్రీమాత్రే నమః అమ్మ, మీ పేరు? పద్మావతి అండి. ఎక్కడి నుంచి? సామలకోట నుంచి అండి, తూర్పుగోదావరి. సరే అమ్మా, మాట్లాడండి. పద్మావతి చెప్పమ్మా. శ్రీమాత్రే నమః అండి గురువు గారు. శ్రీమాత్రే నమః చెప్పమ్మా. సిద్ధాంతం వెళ్ళామండి మేము. శివరాత్రి ఉన్నాడు సిద్ధాంతం వెళ్ళామండి. వెళ్ళారా? అక్కడ పట్టణాలు గట్రా వదిలేదండి మా వారు. అవన్నీ చూసుకునండి వచ్చామండి. సంతోషం అమ్మా. మళ్ళీ రేపు శనివారం రావచ్చు అనుకున్నామండి, 10 మంది. రండి, వచ్చి గమ్ముని 7:30 8 గంటలకల్లా వచ్చేసేయండి. ఎండక్కకుండా మనం పూజ అంతా చేసేసుకుందాం. అలాగేనండి. సరేనమ్మా. జయంతల్లి జయంతల్లి జయంతల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. అమ్మా టీవీ వైపు చూడకుండా మీ పేరు చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఫిర్యాదుగూడ నుంచి చేస్తున్నాను. నీ పేరు చెప్పమ్మా. టీవీ సౌండ్ తగ్గించాలమ్మా జయమ్మ. చూస్తున్నారు కదా నేను చెప్పడం రోజు. గురుగారు చెప్పమ్మా, చెప్పు. మాకు సొంతం ఇల్లు అసలు నిలవట్లేదు అయ్యారు. అయ్యో. 2 ఇల్లు వచ్చినట్టే వచ్చి మళ్ళా నిలవలే. అవునా? మీకు దగ్గరలో ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందా? వినాయకుడి గుడి కానీ ఉంటే రోజు దర్శనం చేసుకోమ్మా. ఆయన గట్టిగా మొక్కుకో. రోజు తెల్లవారుజామున 5:30 లోపల ఇంట్లో దీపం పెట్టు. జయంతల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? సుజాత అండి, జీడిమెట్ల, హైదరాబాద్ అండి. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా సుజాత. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే చెప్పమ్మా. ఫస్ట్ టైం అండి చేయడం. ఒక 2 నెలల నుంచి వస్తున్నానండి మీది. ఏం మాట్లాడాలో తెలియట్లేదు కానీ అదే రోజు పొద్దున్నే వేస్తానండి. నాకు హెల్త్ ప్రాబ్లం అండి. ఒక్కో రోజు వేస్తానండి, ఒక్కో రోజు ఏమో లేకలేను. లేచినప్పుడు 6 లోపు పెట్టుకుంటానండి. అలాగా? అదే అండి, అంటే లేగలేనప్పుడు లేట్ గా పెట్టుకుంటానండి. దాని గురించి ఆరోగ్యాన్ని బట్టి చేయమ్మా సుజాత. ఆరోగ్యం బాగుంటే గమ్మున చేసుకో. ఆరోగ్యం బాగాలేదనుకో కొంచెం లేట్గా అయినా ఇంకేం చేస్తాం మరి. ఆరోగ్యాన్ని బట్టి చెయ్యాలి. అవునండి, పర్లేదండి. అయితే అదే మీరు నేనైతే ముందు లేకలేదు అసలు. అదే అదేనమ్మా, ఎప్పుడైనా సరే మన ఆరోగ్యాన్ని బట్టి చేయాలమ్మా. మన ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా. సరేనా? జయంతల్లి జయంతల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు రజనీ. రజనీ గారు ఎక్కడి నుంచి? రాజమండ్రి. మాట్లాడండి అమ్మా చిర్రావూరు గారితో. చెప్పమ్మా రజనీ. శ్రీమాత్రే శ్రీమాత్రే చెప్పమ్మా. అంటేనండి నేను అంటే నేను చేస్తున్నానండి. అందుకని వృద్ధి చేసి పర్వాలేదు కదండి. ఏంటమ్మా అర్థం కాలే? నేను శివాభిషేకం చేస్తున్నానండి. శివాభిషేకం చేస్తావా? చెవుకి ఆపరేషన్ చేయించుకున్నాను. చెవుకి ఆపరేషన్ చేయించుకున్నావా? తలకి స్నానం చేస్తున్నాను, ఇంటికి తెచ్చి అన్నం పెట్టుకున్నాను. పక్కన కదండి. పర్లేదమ్మా. ఎందుకంటే ఆరోగ్యం బాగున్నప్పుడు ఏం చేస్తావు నువ్వు మాత్రం? అందుకేనండి. అవునా కాదా? అవునండి.
సిద్ధాంతం వెళ్ళాక 4 వారాలండి. 4 వారాలు వెళ్ళావు అప్పుడే? ఇది 5వ వారం అంటున్నారు కదా ఈ వారం. అవునమ్మా, ఈ వారం శని త్రయోదశి కూడా కలిసి వచ్చింది. శని పీడల నివారణ కోసం కూడా మనం చేసుకుందాం. అలాగే రండి సిద్ధాంతం. మా పిల్లలకి ఆశీర్వచనమే, మీ పిల్లలకి ఆశీస్సులు. ఎందుకంటే శని త్రయోదశి ఈరోజు సూర్యోదయం తర్వాత వచ్చింది. ఈ శనివారం నాడు మనం పూజ చేసుకునే మనం దీపం వెలిగించుకునే టైం, మనం సంకల్పం చేసే సమయంలో మనకి త్రయోదశి తిథిలోని శనివారం త్రయోదశి తిథిలో చేసుకుంటాం అన్నమాట. కాబట్టి మనకు ఉన్నటువంటి శనిపేటలన్నీ కూడా తగ్గుతాయమ్మా. రండి సిద్ధాంతం రండి, నేను జయిస్తాను. జయంత్ తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి, ధనలక్ష్మి అండి. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా ధనలక్ష్మి. ఒంట్లో నాటి బాగోకుంటుందండి, ఎన్ని మందులు అన్నా సరే అందువల్ల నండి ఫోన్ చేశానండి. అయ్యో పాపం, మరి ఏం చేద్దాం? ఏదైనా పరిష్కారం చెప్తారనండి. ఎక్కువగా ఏ అనారోగ్యం వస్తుంది? హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి మంగళ. ఏంటి ఆస్మానా? గుండె ప్రాబ్లం అండి. గుండె ప్రాబ్లం. తర్వాత దాన్ని పెట్టి మళ్ళీ మందులు అవుతున్నా సరే థైరాయిడ్ అన్ని కూడా ఎక్కువైపోయింది. ఆంజనేయ స్వామిని పూజ చేయమ్మా ఇంట్లో. అవునండి, ఆంజనేయ స్వామిని పూజ చేసుకో. అలాగేనండి. ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటే అనారోగ్యాలు తగ్గుతాయి. అలాగే రేపు సిద్ధాంతం ఆంజనేయ స్వామిని తీసుకొస్తున్నాను నేను రోజు పూజ చేసుకునేటటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట, పంచలోహాల విగ్రహం. అది నాతో పాటు నేను ఏ దేశం వెళ్ళినా నాతో పాటు వస్తుంది. విమానంలో కూడా నాతో పాటు నా బ్యాగ్లో నాకు కూడానే ఉంటుందన్నమాట. చాలాసార్లు ఎయిర్పోర్ట్లో గొడవలు కూడా దాని గురించి వాళ్ళు పంపమంటారు, వేరే లగేజ్లో ఏంటంటారు, నేను అలా పంపనని చివరికి రికమెండేషన్ మీద తీసుకెళ్తూ ఉంటాం అనమాట ఆ విగ్రహాన్ని. అది శ్రీలంక వెళ్ళింది, అశోకవనంలో సీతమ్మ తల్లి పాదాలను ముట్టుకుంది ఆ విగ్రహం. తర్వాత ఏమో ఆ విగ్రహం రాముల వారి పాదాలను ముట్టుకుంది. శాంకరీ శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో 18 శక్తిపీఠాలు, ఆ శక్తిపీఠాల్లో 12 శక్తిపీఠాలను ముట్టుకుని వచ్చింది. అమ్మవారు మూల విరాట్ని ముట్టుకుని వచ్చింది అనమాట. 12 జ్యోతిర్లింగాల్లో సుమారు ఒక 9 జ్యోతిర్లింగాలలో శివలింగాన్ని ముట్టుకుని వచ్చింది అది. అలాగే హనుమంతుడి పాదం ఉంది కదా, శ్రీలంకలో పాదం చేస్తుంటాం. మీరు ఆ వీడియోలో చూస్తే ఆ పాదం దగ్గర అక్కడ ఆంజనేయ బొమ్మ ఉంటుంది, ఆ పక్కనే మన విగ్రహం ఉంటుంది చూడండి. అది అక్కడి నుంచి తీసామన్నమాట. వీడియో తీసినప్పుడు కూడా ఆ వీడియోలో కూడా ఉంటుంది. ఆయన తస్మిన్ కార్యనిర్యోగే అని అనారోగ్యాలకి సంబంధించి మనకున్నటువంటి నీరసాలు, రోగాలు లాంటివి ఏమన్నా ఉంటే వాటిని తొలగించేటటువంటి శక్తి హనుమంతుడికి ఉంది. సీతమ్మ తల్లి కూడా ఏముందంటే, సీతమ్మ తల్లికి బలం సరిపోలేదు అక్కడి నుంచి బయటపడ్డానికి. అందుకని హనుమంతుడు వస్తే హనుమంతుడికి మంత్రం చెప్పింది, అయ్యా హనుమంత, ఈ మంత్రాన్ని నువ్వు జపం చెయ్యి, ఎందుకంటే నాకు సరిపోవట్లేదు, ఇది ఏకాగ్రతతో చేయాల్సినటువంటి మంత్రం జపం, నేను చేయలేకపోతున్నాను ఈ బాధకి. అయ్యో నా భర్త నా దగ్గర లేడే, శత్రువు తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెట్టాడు రావణాసురుడు అనే బాధతో నేను శ్రద్ధగా చేయలేకపోతున్నాను ఆయన. అందుకని నువ్వు ఈ మంత్రాన్ని ఇన్ని లక్షలు జపం చేసి ఆ పుణ్యాన్ని నాకు వదిలిపెట్టవయ్యా అని అడిగింది. అలాగేనమ్మా అని చెప్పి అక్కడే కూర్చుని హనుమంతుడు ఆ మంత్రాన్ని జపం చేసి 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 సిద్ధి అయిన తర్వాత సీతమ్మ తల్లికి వదిలిపెట్టాడు అనమాట. అప్పుడు సీతమ్మ తల్లికి సంపూర్ణమైనటువంటి ఆ బలం, ఆ నీరసం అనేటటువంటి తగ్గిందనమాట. అటువంటి హనుమంతుడి యొక్క శక్తి హనుమంతుడికి ఉంది, అటువంటి శక్తి. ఆ హనుమంతుడి విగ్రహాన్ని తీసుకొస్తున్నాను నేను సిద్ధాంతం. మీరందరూ కూడా ఆ విగ్రహాన్ని ఇలా చేత్తో ముట్టుకుని దండం పెట్టుకోవచ్చు. ఆ హనుమంతుడి బొట్టే నేను మీకు పెట్టబోతున్నాను, మీరు చక్కగా రండి. అలాగే శ్రీలంకలో అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ నేను తీసుకొచ్చాను, అది అందరికీ కూడా కొంచెం కొంచెం ఇంతంతే ఇస్తాను, ఎక్కువ ఎందుకంటే అందరికీ సరిపోలేదు కదా, కొద్ది కొద్దిగా ఇస్తాను. దాన్ని బట్టి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తర్వాత రోజు పొద్దున్న ఆదివారం నాడు బొట్టు పెట్టుకుంటారు. కానమ్మ ఎటువంటి అనారోగ్యాలైనా తగ్గించే శక్తి దానికి ఉంది. అంటే కర్మ వల్ల గోచార రీత్యా కొన్ని అనారోగ్యాలు వస్తాయి. అంటే ఉదాహరణకు మన శరీరం రీత్యా వచ్చినటువంటి అనారోగ్యాలు అనుకోండి, వాటిని మందులతోటే తగ్గించుకోగలుగుతాం మనం. అలా కాకుండా గోచార రీత్యా మన గ్రహస్థితి బాగోక మన శరీరంలో లేకపోయినా కొన్ని రోగాలు వస్తుంటాయి హఠాత్తుగా. స్కానింగ్ చేస్తారు డాక్టర్లు, స్కానింగ్లో ఏం లేదండి అంతా బాగానే ఉందంటారు. చూసారా, మాయ రోగాలు అంటారు వాటిని. ఆ మాయ రోగాలకి విరుగుడు హనుమంతుడే. ఆ హనుమంతుడి విగ్రహాన్ని నేను తీసుకొస్తాను, చక్కగా ఆయన్ని మీరు ముట్టుకుని దండం పెట్టుకుందరు కానీ ఆయన బొట్టే నేను మీకు పెడతాను. ఇటువంటి మాయ రోగాలు ఏమన్నా ఉంటే ఆ మాయ రోగాలని కూడా పటాపంచలైపోవాల్సిందే. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో నమస్తే. మీ పేరమ్మా? నా పేరు పద్మజ. పద్మజ గారు ఎక్కడి నుంచి? నేను కర్ణాటక. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా పద్మజ. గురువు గారు నమస్కారం అండి. చెప్పు తల్లి.
లేదే చూస్తానంటే సంతోషం తల్లి. మా పాపకి 3 సంవత్సరాలు గురువు గారు. ఏంటమ్మా? మా పాపకి 3 సంవత్సరాలు వచ్చాయి గురువు గారు. సరేనమ్మా. పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీస్తే మంచిది? అవి ఒక్కసారి మీ పంతులు గారిని కనుక్కోమ్మా. ఏడాది లోపల తీసేయాలి పుట్టు వెంట్రుకలు. 2వ సంవత్సరంలో తీయకూడదు. 3వ సంవత్సరంలో తీద్దాం అనుకున్నా మళ్ళీ నీకు గర్భం వచ్చిందనుకో మళ్ళీ అప్పుడు తీయకూడదు. అందుకని చెప్పి ఏడాది లోపల పిల్లలకి తీసేయమని చెప్తారమ్మా. పిల్లలకి పుట్టు వెంట్రుకలు ఏడాది లోపల తీసేయాలి. ఎందుకంటే ఏడాది దాటితే 2వ సంవత్సరంలో పుట్టు వెంట్రుకలు తీయకూడదు. మళ్ళీ 3వ సంవత్సరంలో తీయాలి. మళ్ళీ ఈ లోపల పిల్లకి 3వ సంవత్సరంలో వచ్చేలోపు తల్లి గర్భం దాల్చిందనుకో మళ్ళీ అప్పుడు పనికిరాదు. అందుకనే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పంతులు గారిని ఒకసారి కనుక్కోమ్మా. ఆయన అడిగే ముందు అడిగేసేయండి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా. టీవీ వైపు చూడకండి అమ్మా, పేరు చెప్పండి. సరే, వీళ్ళు ఎలాగా టీవీ చూస్తున్నారు కాబట్టి ఈ లోపల ఇంకొక కథ చెప్పుకుందాం. మీరు సిద్ధార్థం వచ్చే వాళ్ళందరూ కూడా, ముత్తైదువులందరూ కూడా పసుపు రంగు చీరలు, ఆకుపచ్చ కాదు పసుపు పచ్చ చీరలు కట్టుకుని రండి. అలాగే ఇంట్లోంచి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ గంట తెచ్చుకోండి. ఎందుకంటే ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసం కురు ఘంట రావంతత్ర దేవత వానలాంఛనం అంటారు. మనం గంట కొడుతూ ప్రదక్షిణ చేసుకుంటాం అన్నమాట. ఘంటానాదం అనేటటువంటిది శుభానికి ఐశ్వర్యానికి సంకేతం. కాబట్టి గంట కొడుతూ ప్రదక్షిణాలు చేసుకుంటాం. అందరూ కూడా ఉదయం 8 గంటలకల్లా అక్కడ ఉండేలారండి. మామూలుగా నేను మనం 8:30 అని చెప్పాను కదా. 8 గంటలకల్లా మీరు వచ్చేస్తే నేను వచ్చేస్తాను. 8 గంటలకల్లా 5 నిమిషాలు అటు ఇట్లో వచ్చేస్తాను. ఎందుకంటే నేను ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నీ దర్శనం చేసుకురావాలి. మీరు డైరెక్ట్గా మీరు వచ్చేసేది ఇక్కడికి వచ్చేస్తారు కదా, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చేస్తారు కదా. నేనేం చేస్తానంటే ఫస్ట్ మా ఊళ్ళమ్మ గ్రామదేవత గుడి, తర్వాత క్షేత్రపాలకుడు సిద్ధాంతం క్షేత్రపాలకుడు అయినటువంటి మదన గోపాలస్వామి గుడి, ఆయన కూడా అక్కడ చూసుకోవాలి. వేణుగోపాలస్వామి వారి గుడి. తర్వాత ఏమో అక్కడి నుంచి బయలుదేరి శీతలింగేశ్వరుడు, 3 లింగాల్లో ఒకటైనటువంటి శీతలింగేశ్వరుడు, తర్వాత వినాయకుడు, తర్వాత నందీశ్వరుడు, 3 లింగాల్లో 2వ లింగం నందీశ్వర లింగం. అది చూసుకుని డైరెక్ట్గా బయలుదేరి నేను గోదావరి దగ్గరికి వచ్చేస్తాను. కాబట్టి నేను వచ్చినప్పుడు మీరు రెడీగా ఉన్నారంటే నేను వచ్చిన తర్వాత దీపారాధన నేను చేస్తా. మీరందరూ చూసి దండం పెట్టుకుందరు. కానీ మీరు తెచ్చినటువంటి సామాగ్రి మొత్తం నాకు ఇచ్చేద్దరు. కానీ ఒత్తులు నూనె అన్నీ ఇచ్చేస్తే నేను శనీశ్వర ప్రీత్యర్థం, శని పీడలన్నీ తొలగిపోవడం కోసం. ఎందుకంటే రాబోయేటటువంటి ఉగాది కరెక్ట్గా 6వ తారీఖు మనం దీపారాధన చేస్తాం, 9వ తారీఖు ఉగాది. ఉగాది నుంచి శనీశ్వరుడు 4 ముఖ్యమైనటువంటి పోస్టుల్లోకి వచ్చేస్తున్నాడు. ప్రధానమంత్రి ఆయనే. ఆ విధంగా 4 ముఖ్యమైనటువంటి పోస్టుల్లోకి వస్తున్నాడు ఆయన. అటువంటి శనీశ్వరుడు రాబోయేటటువంటి క్రోధినామ సంవత్సరం మళ్ళీ ఉగాది దాకా ఆయనకే పవర్ ఎక్కువ. అందుకని అటువంటి శనీశ్వరుడిని మనం ప్రసన్నం చేసుకోవాలి. శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనం పొందాలి. కాబట్టి మీరు దీపారాధనకు సంబంధించినటువంటి సామాగ్రి మీరు తెచ్చుకుంటారుగా, అలాగే చిల్లర రూపాయలు కూడా తెచ్చుకుంటారు కదా. మీరు అన్నీ సిద్ధం చేసుకోండి. నేను వచ్చిన తర్వాత నాకు ఇద్దరు కానీ నేను దీపారాధన చేసి మంత్రం చెప్పి మీ అందరి చేత కూడా ఆ మంత్రం చెప్పిస్తాను. శనీశ్వరుడికి వెంకటేశ్వర స్వామికి కలిసి శనీశ్వర దోష ప్రీత్యర్థం, శనీశ్వరుడి యొక్క దోషాలు తొలగిపోవడం కోసం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దీపారాధన అఖండంగా నేను చేయిస్తా. చేయించిన తర్వాత దీపారాధన చేసుకుని మన మంత్రాలు చదువుకుని ప్రదక్షిణాలు చేసుకుని స్వామిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు మీ అందరికీ కూడా చక్కగా నేను బొట్లు పెట్టడం, ఆ స్వామివారి దర్శనం, మీ అందరికీ ఆ శ్రీలంకని తెచ్చినటువంటి కుంకుమ ఇవ్వడం, మీ అందరినీ ఒక నిమిషం పలకరించడం, అందరినీ పేరు పేరున మీ పేరు చెప్తే మీ పేరు ఏంటి అని అడిగి తెలుసుకోవాలి. మనం కలవాలి కదా, చాలా కాలం అయిపోయింది కలిసి మనం. కాబట్టి మేము కలుద్దాం చక్కగా. అలా అని చెప్పి గురువు గారు మేము ఎక్కడి నుంచో 3 గంటల ప్రయాణం చేసి వస్తే 2 ముక్కలే మాట్లాడారు మాతో అనుకుంటే కుదరదు అక్కడ. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరినీ పలకరించాలి. కాబట్టి చక్కగా మీ అందరితో నేను మాట్లాడతా. మనం అందరికీ చాలా పని ఉంది. ఎండెక్కకుండా ఈ కార్యక్రమం మొత్తం జరగాలి. ఎండెక్కిందనే మీ కాళ్ళు కాలిపోతాయి, ఎండలో నించోలేరు. అందుకని మన కార్యక్రమం అంతా కూడా పూర్తిగా ఎండ వచ్చేలా 9 గంటల లోపల మన కార్యక్రమం అనేటటువంటిది మనం ముగించుకొని ముందడుగు వేద్దాం. పసుపు పచ్చ రంగు చీర కట్టుకోండి, తర్వాత గంట తెచ్చుకోండి. అలాగే శ్రీలంక అశోక వాటికలో రామాలయానికి మీరు ఇవ్వదలుచుకున్నటువంటి విరాళం కూడా తెచ్చుకోండి. అక్కడే నా చేతుల మీద కానీ మీరు స్వామివారికి సమర్పిద్దురు. కానీ ఆంజనేయ స్వామికి అది నేను పట్టుకెళ్ళి అక్కడ శ్రీలంకలో నేను సమర్పిస్తాను. చక్కగా మనమందరం కూడా అక్కడే ఆ శ్రీవారిని దర్శించుకుందాం. 7 రూపాయల స్వామిని
7 తరాల స్వామి అయినటువంటి కేదారేశ్వరుణ్ణి, నవగ్రహ దోషాలు తొలగించేటటువంటి నవగ్రహాల ఆలయాన్ని, అలాగే హనుమంతుడు హనుమానంజనాసూనో వాయుపుత్రో మహాబలహ అని రామారావు మేస్టర్, జిల్లెల రామారావు మేస్టర్ని చిన్నప్పుడు షరాబుగా అరుగు మీద చూసిన చెప్పేవారు. మా నాన్నగారికి బాగా పాఠాలు చెప్పారనమాట ఆయన. ఆయన పిల్లలందరికీ కూడా వచ్చిన వాళ్ళని చదువుతో పాటుగా హనుమాన్ చాలీసా కూడా నేర్పేవాడు. హనుమాన్ చాలీసా మా నాన్నగారికి కానీ, మా బాబాయిలకు కానీ, మాకు కానీ, నాకు కూడా హనుమాన్ చాలీసా వచ్చిందంటే ఆ మహానుభావుడి వల్లే రామారావు మేస్టర్ అన్నమాట. మా నాన్నగారికి మేస్టర్ అయినా, మాకు మేస్టారు. మా అబ్బాయి తరం వచ్చినప్పుడు పాపం ఆయన లేరు. అటువంటి రామారావు మేస్టారు గోదావరి పక్కన ఉన్నటువంటి చిన్న ఆంజనేయ స్వామి వారి గుళ్ళు ఆయన ఒక్కడు లోపల దూరు కూర్చునేవాడు. ఆంజనేయ స్వామి ఆయనే ఉండేవారు ఆ గుళ్ళో. మేము ఎప్పుడు వెళ్ళినా సరే తొంగిసినా రా వచ్చేవాడు, ఇగో బెల్లం ముక్క తీసుకో, ఇగో ఈ పటికి బెల్లం ముక్క తీసుకొని ప్రసాదం ఇచ్చేవాడు ఆయన. ఆంజనేయ స్వామి కూడా పునర్నిర్మించారు, చాలా విశేషంగా కట్టారు. ఆయన వల్లే నాకు ఆంజనేయ స్వామి అంటే అపరిమితమైనటువంటి భక్తి కలిగింది. నాకు చిన్నప్పుడు దయ్యాలు భూతాలంటే చచ్చే భయం వేసేది. అప్పుడు ఆయనే ఒకసారి వీపు మీద ఒక్క దెబ్బ కొట్టారు గట్టిగా. హనుమంతుడి గుడికి వెళ్తే ఏమన్నా నాకు జ్వరం వచ్చేస్తుందండి అంటే, మేస్టారు వచ్చేస్తుంది, జ్వరం వస్తుందండి, దయ్యాలు కనపడుతున్నాయి ఏంటంటే, నీకు కనపడవేంట్రా అని కనపడ్డం ఏంటంటే అక్కడ ఒంగోపుడు ఒక్క చరుపు చరిస్తే దెబ్బకి మళ్ళీ ఇప్పుడు వరకు నాకు దయ్యం కనపడలే. అటువంటి రామారావు మేస్టారు హనుమంతుడు, ఆయన హనుమంతుడి భక్తుడు కట్టినటువంటి ఆంజనేయ స్వామి గుడి ఉంది అక్కడ. కాబట్టి వాటన్నింటినీ కూడా మీ అందరి చేత దర్శనం చేయిస్తాను. ఇక నుండి సిద్ధాంతం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ దేవాలయాలన్నిటినీ దర్శనం చేసుకోవాలి. అప్పుడే సంపూర్ణ ఫలితం. ఇప్పటి వరకు ఒక లెక్క, చిర్రావూరి గారి సిద్ధాంతం వచ్చి మిమ్మల్ని కలిసిన తర్వాత నుంచి ఇంకో లెక్క. ఇప్పటి వరకు మీరు చేసింది వేరు. ఇక నుండి నేను వచ్చిన తర్వాత నేను చెప్పినట్టుగా మీరు చెయ్యాలి. సంపూర్ణ ఫలితం. ఇప్పుడు వెంకటబాబు గుడి చుట్టూ తిరిగితే మాకు మంచి జరిగిందని అంటున్నారు కదా, అలాగే మిగిలిన నేను చెప్పింది చేసిన తర్వాత మీకు అంతకంటే 10 రెట్ల మంచి జరుగుతుంది. ఇప్పుడు 1 రెట్టే జరుగుతోంది, అప్పుడు 10 రెట్ల మంచి జరుగుతుంది. నేను చెప్పేది ఖాయం. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. గుంటూరు అండి. మీ పేరమ్మా? నాగలక్ష్మి. మాట్లాడండి గురుగారితో. నాగలక్ష్మి చెప్పమ్మా. ఇది పట్టి దూత్ దీపారాధన చేయొచ్చండి? చేయొచ్చమ్మా. బూరుగు దూదా మామూలు పత్తా? బూరుగు పత్తా మామూలు పత్తా? బూరుగు పత్తా మామూలు పత్తా? పొలాల్లో వేసే పత్తి అండి. ఆ పత్తితో పొలాల్లో వేసే మన ఎత్తు పెరిగేటటువంటి పత్తితో చేయొచ్చు దీపారాధన. కానీ మన దొడ్లో పెరుగుతుంది, ఆకాశంలోకి వెళ్ళిపోయి బూరుకాయలని ఇంతంత కాయలు కాసి మెత్తగా ఉంటుంది చూసారా పట్టులాగా, దాంతో దీపారాధన చేయకూడదు. అది టిక్కీలకి వాడుకోవాలి. మామూలు రైతులు ఎవరు లేరండి ఆ టైంలో. అలా పోయకూడదమ్మాయి. ఆ రైతులకి తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చెట్ల మీద చెయ్యేసి కోసి అసలు వాడకూడదు. అదొక రుణం అంటారు దాన్ని, అదొక రుణం. ఉదాహరణకి పూల మొక్క ఉందనుకోండి రోడ్డు పక్కన, ఇంటి పక్కన ఒకళ్ళ ఇంటి పక్కన, మనం వాళ్ళకి చెప్పకుండా పూలు కోసం పూజ చేసామనుకో ఆ పుణ్యం అంతా వాళ్ళకి వెళ్తుంది, ఆ పూల మొక్క ఓనర్కి వెళ్తుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో దొంగతనం పనికిరాదు. నాకు నచ్చందే దొంగతనం. అలా దొంగతనం చెయ్యొద్దు. వెలిగించండి, కానీ ఆ పత్తి ఎక్కడి నుంచి అయితే మీరు కోసుకొచ్చారో అక్కడికి వెళ్ళి ఆ రైతు ఎవరో తెలుసుకుని ఆయనకు 50 100 చేతిలో పెట్టి దండం పెట్టండి. అదే ఈసారి వెళ్ళి పని కట్టుకుని అది ఎవరితో కనుక్కుని ఇచ్చిరండి, అప్పుడు ఆ రుణం తీరుతుంది మీకు. మీరు తెచ్చిన తర్వాత ఇప్పుడు చిర్రావూరి గారు ఇలా చెప్పారు కదా అని మీరు అది వాడకుండా పడేశారనుకోండి ఆ పత్తిని, అది ఇంకో పాపం. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరి శ్రమని మనం దొంగిలించకూడదు. సరదాగా తీసుకోవచ్చని అనుకుంటాం కానీ మనం అలా తీసుకోకూడదు. జయంతి జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మా, మీ పేరు? ధనలక్ష్మి అండి. ఎక్కడి నుంచి అండి? ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి చెప్పమ్మా. విజయవాడ నుంచి అండి. శ్రీమాత్రే నమక. శ్రీమాత్రే నమక చెప్పమ్మా ధనలక్ష్మి. చెప్పమ్మా. గురువు గారు ఏం లేదు, నాకు తెలియనప్పుడు చెరమళ్ళ అని మా గోత్రం పేరు చెనమళ్ళ అండి. అయితే చెరమళ్ళ అని ఓ హోమాలు గాని అభిషేకాలు గాని చేపించాను తెలియనప్పుడు. భర్త గారు లేరు నాకు, అదేమన్నా పొరపాటు జరుగు. తర్వాత తెలిసింది చెనమళ్ళ అని, అప్పటి నుంచి ఇది చేపించాను. ఏమన్నా దోషం అవుతుందండి? దోషమే లేదమ్మా, తెలియదు కదా మీకు. రాంగ్ గా నేను పలికాను. ఏం కాదులేండి, ఇక నుంచైనా కరెక్ట్ గా చేయించండి. ఏం కాదు, తెలియనప్పుడు ఏం కాదులేమ్మా. చెప్తున్నామండి, తెలిసిన దగ్గర నుంచి కరెక్ట్ గా చెప్తున్నామండి. అవునమ్మా. జయం తల్లి, జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి.
నమస్తే అండి. మీ పేరమ్మా? వీరవేణి అండి. ఎక్కడి నుంచి? వాకాడి నుంచి అండి. మాట్లాడండి గురుగారితో. వీరవేణి చెప్పమ్మా. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః తల్లి. అదే అండి, రేపు శనివారం మేము సిద్ధాంతం రావడానికి మాకు పురుడు వచ్చింది సార్, రావచ్చా? రావచ్చు, వచ్చి బొట్టించుకోడు, పురుడు పుణ్యమే. పురుడు రావచ్చా సార్? రా. అలాగే సార్, అది అడగడానికి సార్. నువ్వు గుళ్ళోకి వెళ్ళద్దు కానీ నా దగ్గరకు వచ్చి దండం పెట్టుకోవచ్చు. దండం పెట్టి చుట్టూరు తిరగకూడదా అండి? గుడి చుట్టూరు తిరగకూడదా? గుడి చుట్టూ తిరగద్దు. గుడి కానీ లోపలికి రాకూడదండి. లోపలికి రాకూడదు. నేను బయటే చేస్తాను, మీ అందరికి బొట్లు బయటే పెడతాలే, గుళ్ళో కాదు. గుళ్ళో సరిపోదు, గుడి సరిపోదు కదా అక్కడ. మరి కొబ్బరికాయలు తేవచ్చా అండి? కొబ్బరికాయలు తేవచ్చు. మీకు సామాగ్రి ఇవ్వచ్చండి? ఇవ్వచ్చు. సరే అండి, చాలా ఆనందంగా ఉందండి, నాకు చాలా బాధ వేసేసిందండి బాబు. ఫుడ్ వచ్చేస్తుందని మాకు చాలా బాధ వేసిందండి, రాకూడదేమో అని. రావచ్చమ్మా, రావచ్చు. అలాగండి, మా ఊరి నుంచి 4-5 వస్తున్నామండి. ఏ ఊరు? వాకాడండి. వాకాడి నుంచా? రండి మరి. అలాగే అండి. ఏమండి, ప్రహారీ మీద ఏనుగు బొమ్మలు ఎట్టుకొచ్చాయండి? ప్రహారీ మీద ఏనుగు బొమ్మలు పెట్టుకోవచ్చు. గుమ్మం దగ్గర అండి పెట్టుకోవచ్చమ్మా. సరే అండి. జైన్ సార్, మనీష్. జయంతల్లి, జయంతల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మీ పేరు? మరి రేపు శనివారం కొబ్బరి నూనె గాని నువ్వుల నూనె, నెయ్యి ఏమి వేయాలండి? అమ్మాయి, మీరు మామూలుగా ప్రతి వారం ఎలా పెడుతున్నారు దీపం? మేము నెయ్యి వేసామండి కిందట ఫస్ట్ వారం. మీరు ఆవు నెయ్యి గాని, కొబ్బరి నూనె గాని, నువ్వుల నూనె గాని ఏదన్నా తీసుకురావచ్చు దీపారాధనకి. సరే స్వామి, తెచ్చుకోవచ్చు. ఒత్తులు అవి అన్ని తీసుకురండి, నేను వచ్చాక నాకు ఇవ్వండి. నాకు ఇస్తే మీ అందరి చేత చెప్పి సంకల్పం చెప్పి నేను చేస్తా దీపారాధన ఈసారి మీ అందరి కోసం. అఖండ దీపం పెడతా తల్లి. జయన్ అన్న. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరండి? మాది గోపాలపాలెం అమ్మా. మా పేరు వీర వెంకట్రావు. మాట్లాడండి. వీర వెంకట్రావు చెప్పినానా? గురుగారు, మేము సిద్ధాంతం రావాలనుకున్నారు, శనివారం వస్తుందని అంటున్నారు కదండి? అవునమ్మా. మాది ఏలూరు దగ్గర అండి. ఎన్నింటికి రమ్మంటారు సిద్ధాంతం? మీరు ఏలూరు నుంచి రావాలంటే కనుక ఖచ్చితంగా 2 గంటలు పడుతుందా? 2 గంటలు పడుతుంది. ఎక్కడండి? తణుకా? తణుకు దాటాక రావులపాలెనికి తణుక్కి మధ్యలో సిద్ధాంతం బ్రిడ్జ్ అని వస్తుంది. రావులపాలెంకి తణుకు మధ్యలో? సిద్ధాంతానికి మధ్యలో. అక్కడి నుంచి ఆటో ఎక్కచ్చు, లేకపోతే ఆ ఊళ్ళోకి వచ్చే బస్సులు తిరుగుతాయి టర్నింగ్, అక్కడైనా అవన్నా ఎక్కచ్చు. అక్కడికి వచ్చి మిమ్మల్ని 8 గంటలకల్లా ఉండండి. మిమ్మల్ని ఎక్కడ కలవాలండి? మీరు గోదావరి గుడి దగ్గరికే. అలాగే అలాగే అండి, గుడి దగ్గరికి వచ్చేయాలి. అలాగే సార్. సరేనమ్మా. ఉంటాం గురుగారు. జయం నాన్న, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరా రామకోటమ్మ. ఎక్కడి నుంచి? జగ్గేపేట నుంచి. మాట్లాడండి అమ్మా. రామకోటమ్మ చెప్పమ్మా. నమస్కారాలండి మీకు. చెప్పదల్లి. నాకు పక్క కూడా బాగా నొప్పి వచ్చేదండి. నొప్పి వస్తుంటే నేను టీవీలో మీరు చూశానండి, ఫస్ట్ సార్ చూసా. చూసి మీరు ముడుపులు కట్టాలని చెప్పారు కదండి? అవునమ్మా. అట్టా అంటే ఫస్ట్ ముడుపు కట్టానండి నేను. అట్టా కట్టుకుంటూ ఇప్పుడు 7 వారాలు కట్టానండి. నా ఈ నొప్పి అంతా పోయిందండి, గోడ నొప్పి. పోన్లేమ్మా, మంచి పని చేసి మంచి పని జరిగింది. అయితే సిద్ధాంతం రావాలంటే మేము జగ్గయ్యపేట నుంచి, నాకు చదువు లేదండి, ఎక్కడ రావాలి ఏం తెలియదండి. సిద్ధాంతం రావాలంటే విజయవాడ రావాలి ఫస్ట్ మీరు. విజయవాడ నుంచి రావులపాలెం వెళ్లే బస్సు ఏదైనా ఎక్కచ్చు. కాకినాడ రావులపాలెం బస్సు ఎక్కి సిద్ధాంతం బ్రిడ్జి మీద దిగాలి. అక్కడి నుంచి ఊళ్ళోకి 2 కిలోమీటర్న్నర అంతే. గోదావరి గట్టి అంటే ఎవరన్నా చెప్తారు. మా మనవరాలకి కోపం ఎక్కువ అయ్యగారు. అమ్మో, అలా అయితే భయం నాకు. ఒక మాట చెప్పండి మా మనవరాలకి అయ్యగారు. కాదు మరి మీ మనవరాల కోపం అయితే నాకు భయం కదా. మీరు చెబితే ఆగిద్ది, పోద్దండి కోపం అంతా పోద్ది. ఏం చేస్తుంది మీ మనవరాలు? ఇప్పుడు 10 పరీక్ష రాసిందండి. బాగా కోపం. కోపం ఎందుకు ఏమోనండి. అమ్మాయి అయ్యగారు శ్రీమాద్రేనమ్మా, ఒక్కసారి వస్తానండి నేను సిద్ధాంతం రావాలని కాదు.
ఇక మాట్లాడినా ఇక ఒక మాట చెప్పండి నాగరాజు. అమ్మాయి. హలో హలో హలో. అబ్బో కోపంగానే ఎందుగా. చెప్పండి. నీ పేరేంటమ్మా? సాయి భార్గవి. సాయి భార్గవి. భార్గవి. ఏం చేస్తున్నావు? 10th చదువుతున్నా. అయిపోయా? ఎగ్జామ్స్ అయిపోయా? ఎప్పుడయ్యా? 27కి అయిపోయా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మా? ఖాళీగా క్లాస్కి వెళ్తున్నా. ఏం క్లాస్కి వెళ్తున్నావు? ఏం క్లాస్కి వెళ్తున్నావు అమ్మా? ఏపీఎస్ ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టావా? నీకు కోపం ఎక్కువ? అవునండి. ఎందుకమ్మా? ఎందుకు కోపం? కోపం ఎందుకు వస్తుంది? స్వామి గారు మీకు 10 నమస్కారాలండి. సింహాద్రే నమ. సరే తల్లి, అమ్మ బతికించవు. లేకపోతే అమ్మ ఎక్కడ నా మీద కోపడుతుందో అని భయం వేసింది నాకు. జయం తల్లి, జయం తల్లి, జయం. ధన్యవాదాలు చిర్రావురి గారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు అందరికీ కూడా. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః తల్లి. ఇది వాటి జయం కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. చిరావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిరావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855569579.